ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మేము కాలేజీని ఉన్నతమైన విలువలతో రన్ చేస్తున్నాం. అందరికీ విద్య అందాలన్న ఉద్దేశంతో రన్ చేస్తున్నాం. పతనం చేయాలని కాదు సార్. మా కాలేజ్లో డ్రగ్స్ ఉన్నాయని మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదంతా అబద్ధమని ఇప్పుడు రుజువైంది. ఇదంతా నా విద్యా సంస్థల్ని ముగించాలని ఎవరో చేసిన కుట్ర. సో ఇప్పుడు నేను కంప్లైంట్ ఇస్తున్నాను. మా కాలేజ్ మీద ఫాల్స్ ఎలిగేషన్ చేసిన వాళ్ళెవరో నాకు తెలియాలి. వాళ్ళు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా వదిలిపెట్టను. విన్నారుగా, ఈ కాలేజీ మీద వచ్చిన ఫాల్స్ ఎలిగేషన్. అందుకు కారణమైన వాళ్ళని వదిలిపెట్టమని కాలేజీ యాజమానురాలు సుమలత గారు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. దాని బ్యాగ్లో డ్రగ్స్ పెట్టామని చెప్పారు కదా, మరి కనిపించకపోవడం ఏంటి? మన కాలేజ్లో డ్రగ్స్ ఉన్నాయని పోలీసులు అనగానే చాలా పానిక్ అయిపోయామా ఆంటీ. వాళ్ళు చెప్పినట్టుగానే ఇక్కడ డ్రగ్స్ దొరుకుంటే ఈ పార్టీకి కాలేజ్ క్లోజ్ అయి ఉండేది. అంతేనా మేడం, పరువు కూడా పోయేది. లక్కీగా ఫాల్స్ న్యూస్ అయింది కాబట్టి సరిపోయింది. ఎవరో కావాలనే చేశారు. కాలేజీ పరువు తీయాలనే పోలీసులకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ ఇక్కడ మన కాలేజ్లో ఏమీ లేవని తెలిసింది కనుక ఇక ఎవరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. లేదమ్మా, మన కాలేజీలో డ్రగ్స్ ఉన్నాయని పోలీసులకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. పోలీసులు వచ్చి మన కాలేజీలో తనిఖీలు చేసే టైంకి డ్రగ్స్ ఇక్కడే ఉన్నాయి. ఏంటి చరణ్ నువ్వు అంటున్నది? నువ్వు చెప్తున్నట్టు మన కాలేజీలో డ్రగ్స్ ఉండుంటే పోలీసులకు దొరికేవి కదన్నయ్యా. కానీ అవేం దొరకలేదు కదా. దీనికి సమాధానం పల్లవి గుండమ్మ మేడమే చెప్పాలి. దీనికి వాళ్ళకి సంబంధం ఏంటి? పోలీసులు తనిఖీ చేయాలని చూసినప్పుడు వీళ్ళిద్దరూ చాటుగా ఉండి చూడడం నేను చూశాను. అంటే మన కాలేజీలోకి డ్రగ్స్ తీసుకొచ్చింది వీళ్ళేనా? అంటే ఆంటీ పరువు తీయాలని, ఆవిడ్ని అన్పాపులర్ చేయాలని కాలేజీలోకి డ్రగ్స్ తీసుకొచ్చారా? మాట్లాడరేంటి? అక్షిత అంటున్నది నిజమా? పోలీసులు వచ్చేసరికి డ్రగ్స్ ఉన్నాయని చరణ్ చెప్పిన మాట నిజమే. మన కాలేజీని మూయించాలని, మీ పరువు తీయాలని డ్రగ్స్ తీసుకొచ్చామని అక్షిత అభిప్రాయం మాత్రం తప్పు. అయితే నిజమేంటి? నేను చెప్తాను మేడం. నేను కాలేజ్కి వస్తుండగా ఈ కాలేజీ లేకుండా చేయాలని ఎవరో ఈ పని చేయించారు. ఆ రౌడీలతో మన కాలేజ్లో డ్రగ్స్ పెట్టించారు. ఈ విషయం తెలుసుకొని కాలేజ్కొచ్చి ఈ విషయం ముందుగా మేడంకి చెప్పాను. మీకు కూడా చెప్పి ఆ డ్రగ్స్ ఎక్కడున్నాయో తెలుసుకుందామనేసరికి పోలీసులు, మీడియా వచ్చేశారు. పోలీసులకి నేను జరిగింది చెప్పినా వాళ్ళు నమ్మకపోవచ్చు. అందుకే మీ ఎవరికీ చెప్పకుండా పోలీసులు తనిఖీ చేస్తుంటే మరో పక్క డ్రగ్స్ కోసం మేమిద్దరం వెతకడం ప్రారంభించాం.
పల్లవి దొరికాయా? లేదమ్మా, ఎక్కడ కనిపించడం లేదు. కానీ ఆ రౌడీలు మాట్లాడిన దాని ప్రకారం నిజంగా కాలేజ్లో ఎక్కడో డ్రగ్స్ పెట్టారు. కానీ ఎక్కడ పెట్టారో తెలియట్లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ డ్రగ్స్ కానీ పోలీసుల కంట పడితే మన కాలేజ్ మూతపడ్డమే కాదు, సుమలత గారు దోషిగా నిలబడాల్సి వస్తుంది. ఏదో ఒకటి చేయాలమ్మా, ఎలాగోలా కనిపెట్టాలి. ఆ రౌడీలు డ్రగ్స్ ఎక్కడ పెట్టారో కనిపెట్టడానికి ఒక మార్గం ఉంది. పద చెప్తాను. ఈ సీసీ ఫుటేజ్ చూస్తే ఖచ్చితంగా దొరుకుతుంది. అమ్మా, వీళ్ళేనమ్మా. రోడ్డు మీద మన కాలేజ్లో డ్రగ్స్ పెట్టారని చెప్పి మాట్లాడుకుంటుంది వీళ్ళే. ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్ళారు. పల్లవి పద. ఆ సీసీ కెమెరా ఆధారంగా ఆ వచ్చిన వ్యక్తిని కనిపెట్టాము. వాళ్ళు ఎటువైపు నుంచి వచ్చారో కనుక్కొని ఎక్కడ దాచిపెట్టారో తెలుసుకోగలిగాం. సరిగ్గా పోలీసులు అక్కడికి వచ్చేసరికి కొన్ని క్షణాల ముందే మేమక్కడికి చేరుకొని మేము ఆ డ్రగ్స్ ని తీసేశాం. పల్లవి అప్పుడే పోలీసులతో అక్కడికొచ్చిన నువ్వు మమ్మల్ని చూసుంటావు. మేడం, పల్లవిని మిమ్మల్ని ఒకరోజు ఈ కాలేజ్ నుంచి పంపించేయాలని చూశారు.